ప్రార్థన. దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహిమగల దేవా నీకు స్తోత్రం నాయన. ఉదయం నుంచి ఇంతవరకు నీ పాద సన్నిధిలో యేసయ్యా మమ్మల్ని భద్రపరిచినందుకై నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి నాయన నీ సన్నిధిలోనికి మేము రావటానికి నువ్వు సహాయం చేసావు ప్రభువా. ఏ ప్రణాళిక ఉద్దేశాలు మా పట్ల కలిగి నీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని నడిపించారో నాయన, ఆ ఉద్దేశాన్ని యేసయ్యా నీ వాక్యపు వెలుగులో మేము తెలుసుకోవటానికి సహాయము దయచేయండి ప్రభువా. నీ ముఖ దర్శనంలో నుంచి నా తండ్రి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా తండ్రి రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, మీరు బలపరచండి యేసయ్యా. వారున్న స్థితిలో నుంచి ఒక్కొక్కరిని నా తండ్రి మీరు లేవనెత్తి విడిపించమని, సమస్త ఘనత మహిమలు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నీ ఆత్మచేత నాయన ఈ కూడిక ముందుకు సాగటానికి సహాయమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తాం. అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప, అపారమైనది నీ కృప, అమూల్యమైనది నీ కృప. జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కన్నా ఎత్తైనది. జీవము కంటే ఉత్తమమైనది, పర్వత శిఖరము కన్నా ఎత్తైనది. కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. పాపదాస్యములో చిక్కబడి ఉండగా నన్ను రక్షించేను నీ కృపా. రోగ బలహీనతందునే కృంగియుండగా నన్ను స్వస్థపరచేను నీ కృపా. పాపదాస్యములో చిక్కుబడి ఉండగా నన్ను రక్షించేను నీ కృపా. రోగ బలహీనతందునే కృంగియుండగా నన్ను స్వస్థపరచేను నీ కృపా. మారా వంటి జీవితం మధురముగా మార్చేను నీ కృపా. మారా వంటి జీవితం మధురముగా మార్చేను నీ కృపా. కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా, కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా, అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. నా హీన స్థితిలో పడిపోయి ఉండగా నన్ను లేవనెత్తేను నీ కృపా. ఆదరించువారు లేక అలసియున్న నన్ను ఆదరించేను నీ కృపా. నా హీన స్థితిలో పడిపోయి ఉండగా నన్ను లేవనెత్తేను నీ కృపా.
ఆదరించువారు లేక అలసియున్న నన్ను ఆదరించేను నీ కృపా. మోడైన నా జీవితం చిగురింపచేసేను నీ కృపా. మోడైన నా జీవితం చిగురింపచేసేను నీ కృపా. కృపా 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 నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. అపారమైనది నీ కృపా, అమూల్యమైనది నీ కృపా. హల్లెలూయా. ఆమేన్. సజీవుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలకు, లైవ్లో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ ఇమ్మానుయేలు పరిచర్యల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీరు ప్రతిరోజు మా కొరకు చేస్తున్న ప్రార్థనలను బట్టి, మా విషయంలో మీరు చేస్తున్న సహాయము సహకారాన్ని బట్టి మేమెంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులరా, గమనించాలి, అనేక మంది జీవితాలు మార్గాలు చెడిపివేసుకుంటూ ఉన్నారు. అనేక మంది జీవితాలలో దేవుని యందు భయభక్తులు లేవు. అనేక మందికి ఆరోగ్యం కూడా లేదు. ఈ రీతిగా చాలామంది వీటి చేత సతమతమవుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు నెమ్మది కొరకు, ఆరోగ్యం కొరకు వారి ఎక్కడెక్కడో తిరుగుతూ వారు ఎంతో ప్రయాసపడి ఆర్థికంగా ఎంతో ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాలు మహారాజైన సొలొమోను గారు రాసిన కొన్ని విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయని. సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూడండి, 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మొట్టమొదటిది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చాలామంది స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాడు. అప్పుడప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచుతాడు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు దేవుని మీద నమ్మకం ఉంచుతాడు. దేవుని పిల్లలు పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. భక్తుడు ఈ రీతిగా సెలవిచ్చాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి అని చెప్పాడు. కాబట్టి పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకం ఉంచాలి అంటే ఆ వ్యక్తి తన స్వబుద్ధిని విడిచిపెట్టి దేవుని యొక్క బుద్ధిని ఆధారం చేసుకోవాలి. తన బుద్ధి దేవుని మీద ఆధారపడాలి. దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం, మనుషుడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే తన స్వబుద్ధి ద్వారా తన భవిష్యత్తు అంత బాగా ఉండదు. తన బుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికిన వాళ్ళు చాలామంది ఎంత పాడైపోయారో గమనించాలి. ఒకసారి
నేను బాగా తెలిసిన ఒక కుటుంబం. ఆ కుటుంబము తల్లిదండ్రులు భక్తిపరులే. అబ్బాయిని బాగా చదివించారు. అబ్బాయి అప్పుడప్పుడు ఆ తల్లిదండ్రులతో చెప్పేవాడు, నేను మా ఫ్రెండ్ బర్త్డే వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటున్నారు, వెళ్తున్నాను. ఇట్లా ఏవో అకేషన్స్ చెప్పి వెళ్ళేవాడు. వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికే కదా, ఇబ్బంది ఏముంది అని పంపేవారు. అయితే కాలేజీ ముగించక మునిపే త్రాగుబోతు అయిపోయాడు అబ్బాయి. త్రాగుబోతు. ఇప్పటి నాగరికత పార్టీ అంటే ఖచ్చితంగా ఆ పార్టీలో కలుసుకున్న ప్రతివాడు తాగాల్సిందే, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ. కాలేజీ పూర్తి అవ్వలేదు కానీ తన జీవితం పాడైపోయాది. బైబిలు సెలవిస్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నవాడు పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకము ఉంచలేడు. కాబట్టి మన స్వబుద్ధిని కాక ప్రభు మీద పూర్తిగా మన బుద్ధిని ఉంచాలి. ప్రతి ఒక్కటి మీరే ప్రభువా, నా విద్య అయినా ఉద్యోగమైనా ప్రతి ఒక్కటి మీరే అని ప్రభు మీద మనము ఆధారపడి జీవిస్తే వాక్యం సెలవిస్తుంది, పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచితే కృపగలిగిన దేవుడు పూర్ణ హృదయంతో నమ్మికుంచిన నీ విషయంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారము ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని అంటాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారము, ఆయన అధికారమునకు ఒప్పుకో అంటాడు. ఒక వ్యక్తి తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారము అవసరమై ఉంది. చాలామంది మన ప్రవర్తన మీద దేవుని అధికారానికి ఒప్పుకోం. మన ప్రవర్తనలో ఎన్నో ఉడుదొడుకులు, అవకతవకలు, మన ప్రవర్తనలో ఎన్నో మంచివి చెడువి ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రవర్తన మీద దేవుని అధికారానికి ఒప్పుకుంటామో ప్రభు సెలవిస్తాడు, అప్పుడు నీ త్రోవలన్నింటినీ సరళము చేస్తాడు అన్నాడు. త్రోవలు అని బహువచనము చెప్పాడు. ఒక మనిషి జీవించటానికి రకరకాల త్రోవల్లో నడవాలి. చూడండి, విద్య ఒక త్రోవ. చాలామంది విద్యను కంప్లీట్ చేయక మధ్యలో ఆగిపోయిన వారు ఉన్నారు. ఉద్యోగం ఒక త్రోవ. చాలామందికి ఉద్యోగాలు లేక వయసు మీరిపోతుంది, ప్రభుత్వం వారు నిర్ణయించిన ఆ యొక్క వయసు అధిగమించిపోయింది, నాకు ఇంక ఉద్యోగం రాదు అని బాధపడుతూ ఉంటారు. మా పెద్దమ్మాయిలకు స్కూల్ ఉంది, అక్కడ ఒక ఆయన హెడ్ మాస్టర్గా పనిచేస్తారు. ఆయన ఇంకా 6 నెలల్లో రిటైర్డ్ అవుతాడు అన్నప్పుడు ఉద్యోగం వచ్చింది ఆయనకి. 6 నెలల్లో రిటైర్డ్ అయిపోతాడనేటప్పుడు ఉద్యోగం వచ్చింది. నాకు భలే నవ్వు వచ్చింది. ప్రభుత్వం ఆయన్ను 62 సంవత్సరాలలో 61.5 సంవత్సరం తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకుంది. ఆ 6 నెలలు కూడా ఆయన ఏం చేశాడంటే కంప్లీట్ చేసుకోలేదు. మధ్యలో ఆయన ఈ ట్రాన్స్ఫర్స్ అని చెప్పినారు. ఆయన భయపడిపోయి ఈ ఉద్యోగం లేకపోయినా చింత లేదు, నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడికి పంపేస్తారో అని భయపడి మానేసి తిరిగి మా పెద్దమ్మాయిల స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తూ ఉన్నారు. ఆయన అడిగితే చెప్పినాడు, సార్ 6 నెలలు నా ఉద్యోగం, ప్రభుత్వం నన్ను అప్పుడు జ్ఞాపకం చేసుకుందని.
బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని రాయబడిందో తెలుసా? దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. విద్య ఒక మార్గం, ఉద్యోగం ఒక మార్గం, వివాహం ఒక మార్గం, సంపాదన ఒక మార్గం. ఇవన్నీ కూడా ఈ మార్గాలు కొందరివి మూయబడిపోయాయి. మా దాంపత్య జీవితం సరిలేదని, మా ఆరోగ్యం సరిలేదని, మేము ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాము, మా సంపాదన మాకు సరిపోలేదని మార్గాలు మూయబడ్డాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇవ్వు. మూయబడిన ప్రతి మార్గాన్ని సరళం చేస్తాడు ఆయన. నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం లేకపోతే నువ్వు ఎంత బ్రతిమలాడినా, ఎంత అడిగినా నీ మార్గాలు సరళం కావు. దేవుడు మార్గాన్ని సరళము చేస్తే ఇంతవరకు నీ జీవితంలో ఏది పొందాలని అనుకుంటున్నావో అది పొందలేవు. ఎలాగ జీవించాలని అనుకుంటావో ఆ విధంగా జీవించలేవు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, చాలామంది కుటుంబాలు మూయబడిపోయాయి. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. చాలా దుఃఖకరమైన సమాచారం. కారణం, తమ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవడం లేదు. దేవుని అధికారానికి నా ప్రవర్తన మీద అధికారము ఇస్తే ఆయన చేసే మంచి పని మార్గాలన్నీ సరళము చేస్తాడు. అది ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆత్మీయత కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు ఖచ్చితంగా మార్గాలను సరళము చేసేటటువంటి దేవుడు. చాలామంది చెప్తారు, ఎంత ప్రార్థిస్తానో నేను, దేవుడు ఎందుకో నాకు సహాయం చేయలేదని. నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నానో దేవుడు నాకు సహాయం చేయలేదని. ఉపవాసం కాదు, ప్రార్థన కాదు, ప్రభు చెప్తున్న మాట, నీ ప్రవర్తన అంతటి మీద నాకు అధికారం ఇవ్వు అని చెప్పాడు. దేవుని పిల్లలు ఇది అర్థం చేసుకోవడం లేదు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, మార్గాలు మూయబడుతూ ఉంటాయి. ఈ రాత్రి ఎవరైనా నా మార్గాలు తెరవబడ్డం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు అనుకునే బిడ్డలు ఎవరైనా ఉంటే మొదట మీరు ఆలోచించాల్సింది, మీ ప్రవర్తన మీద ఆయనకు అధికారం ఇవ్వండి. మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో దయచేసి గమనించాలి. ఒకవేళ తిరుగుబోతుగానా, త్రాగుబోతుగానా, తిట్టుబోతుగానా, లేకపోతే అల్లరి చిల్లరిగానా, ఎట్లా మీరు ప్రవర్తిస్తున్నారు? ఏదో పనికిరాని ప్రవర్తన ప్రవర్తిస్తూ నా మార్గాన్ని సరళము చేయమంటే ప్రభుల వారు ఆ విషయంలో సహాయము చేసే దేవుడు కాదు. రాత్రి ప్రభు సన్నిధానంలో అదే అడగండి, నా ప్రవర్తన చెడిపోయింది ప్రభా, నా ప్రవర్తన మీద నీకు అధికారం ఇస్తున్నా, ఇక మీదట ఆ చెడు జీవితాన్ని జీవించను. ఈ చెడు ప్రవర్తనను బట్టి ఎన్నో మార్గాలు మూయబడిపోయాయి, ఆ మార్గాలను తెరవండి. ఆ మార్గాలు మూయబడిన కారణాన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, కుటుంబంలో సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత కూడా లేదు, ప్రేమ లేదు. దయచేసి సహాయం చేయమని మనస్ఫూర్తిగా ఆ కృపగల దేవుని వేడుకొందాం. దేవుడు మంచి దేవుడు. ఆయన ఎంత కనికరం కలవాడంటే తను అడుగు వారికి ఖచ్చితముగా దయచేసే దేవుడని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు ఆలోచించాలి. 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు,
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని అన్నాడు. జ్ఞానము మనమందరూ అనుకుంటాం, నేను చాలా జ్ఞానం కలవాణ్ణి అనని. ఏదో ఈ సైకిల్ రిపేర్ చేశాను, నేను జ్ఞానం కలవాణ్ణి. ఆ కారు రిపేర్ చేశాను, జ్ఞానం కలవాణ్ణి. నేను చంద్రమండలానికి వెళ్ళొచ్చాను, జ్ఞానం కలవాణ్ణి. సముద్రంలో కింది భాగానికి వెళ్ళొచ్చాను, జ్ఞానం కలవాణ్ణి. ఈ రీతిగా ఏదో ఒక కార్యం చేసి నేను జ్ఞానము కలవాణ్ణి అని అనుకుంటాం. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఈ విశ్వమంతటిని తన నోటి మాట ద్వారా కలుగజేసిన దేవుడు అనంత జ్ఞాని. ఆయన జ్ఞానములో నుండినే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఆయన జ్ఞానములో నుండినే ఆకాశంలో ఉన్న సమస్తము, భూమిలో ఉన్న సమస్తము, సముద్రము, అందులో ఉన్న సంపూర్ణత ప్రతి ఒక్కటి ఆయన జ్ఞానములో నుండి బయటకు వచ్చాయి. ఏదో కొంత మనం తెలుసుకొని నేను జ్ఞానిని అనుకున్నా వద్దు. బైబిల్ సెలవిస్తాది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుట జ్ఞానమని వాక్యము సెలవిస్తాది. మనందరికీ దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. అయితే చెడుతనాన్ని విడిచిపెట్టే అలవాటు చాలామందికి లేదు. దయచేసి గమనించాలి. ఒక పాస్టర్ గారు చాలా మంచి బోధకుడు. ఆయన బోధ విని చాలామంది ప్రజలు ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆదివారాన అనేక మంది వెళ్ళి ఆయన బోధ వినటానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక్క రోజున ఆ సంఘంలో ఒక పెద్ద ఏదో తెలియకుండా ఒక వదంతి, ఒక వార్త పాస్టర్ గారి మీద చెప్పాడు. ఈయన ఇటువంటి వాడు, అటువంటి వాడని. పాస్టర్ గారికి అది నచ్చలేదు. పాస్టర్ గారు ఆయన మీద కొంచెం కోపాన్ని పెంచుకున్నాడు, ద్వేషం కూడా పెంచుకున్నాడు. కొంతకాలమైన తరువాత ఆ మాట చెప్పిన ఆ విశ్వాసి పాస్టర్ గారి తప్పు చేయలేదని తెలుసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి క్షమించమని 2 చేతులు జోడించి అడిగాడు. నాకు తెలియకుండా ఈ తప్పు చేశాను, క్షమించండి అనని. పాస్టర్ గారు అన్నారు, ఎవనైనా క్షమిస్తాను, నిన్ను క్షమించను అని అన్నాడు. 2 సార్లు 3 సార్లు అడిగాడు. నేను ససేమిరా క్షమించనని చెప్పాడు. ఆ తరువాత కొంతకాలమైనాక పాస్టర్ గారికి ఒక కళ వచ్చేది. ఆ కళలో ఓ చక్కటి వనం, చక్కటి పూలున్న తోటలు, ఇవన్నీ ఒక నిలువుటంగి వేసుకున్న ఒక ఆయన ఎవరో కాదు, ప్రభువే. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఆ తోటంతా తిరుగుతూ ఉన్నాడు. ఎవరు ఆయన అని పాస్టర్ గారు బాగా పరిశీలన చేస్తే తన్ను క్షమించమని అడిగిన వ్యక్తి ఆయన్ను పాస్టర్ గారు క్షమించలేదు. ఇతడెందుకు ప్రభుతో పాటు ఉన్నాడు అన్న కొద్దిసేపటికి ప్రభు అతడు నడిచొస్తుంటే అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు కింద కొంతమంది భయంకరంగా ఒక వ్యక్తిని కొడుతూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, అయ్యో క్షమించండి, అయ్యో నేను చేసింది పొరపాటు, క్షమించమని అంటున్నాడు. కొడుతూనే ఉన్నారు. ఎవరా మనిషి అని చూస్తే ఈ పాస్టర్ గారే. పాస్టర్ గారికి చాలా ఆశ్చర్యమైపోయింది. ఆ ఊర్లో ఆయనకు మంచి పేరు, మంచి బోధకుడని. అయితే ఆ విశ్వాసిని క్షమించని కారణాన దేవుడు ఆ కళ చూపెట్టాడు. దయచేసి గమనించవలసింది, ఆ మరుసటి రోజున ఆయన ఉపవాసం ఉండి, ప్రభువా, ఊరంతా నేను మంచి ప్రసంగికుడు అనుకుంటున్నారు, నేను ఎంతో భక్తిపరుని, వాడు నా గురించి చెడుగా మాట్లాడాడు, నాకు వచ్చిన కళ నిజమైంది కాదని నేను అనుకుంటున్నాను, దయచేసి వాణ్ణి నీ దగ్గర ఉంచుకున్నావు, నన్నేమో కొడుతూ ఉన్నారు, ఈ కళ మంచిది కాదు అని ఆయన ప్రార్థన చేసుకొని ఆ మరుసటి రోజు పడుకున్నాడు.
మరుసటి రోజు కూడా అదే కల కనిపించేది. ఈయన కొడుతూ ఉన్నారు, ఆయన ప్రభుతో తిరుగుతూ ఉన్నాడు. ఈయనకు చాలా బాధేసి ప్రభువుని అడిగాడు, ప్రభా ఏంది ఇది, నా మీద చెడుగా చెప్పిన వాడిని నీతో పెట్టుకొని ఇన్ని వేల మందికి ప్రసంగం చేసే నన్ను కొట్టిస్తావా అంటే ప్రభు అన్నాడు, నిజమే, క్షమాపణ లేనివాడు నాకు సంబంధించిన వాడు కాదు. క్షమాపణ లేని ప్రతివాడు కూడా శిక్షకు పాత్రుడే. ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు నరకానికి వెళ్ళాల్సిందే అంటే భయపడిపోయి ఆ మరుసటి రోజు ఉదయాన ఆయన లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఆ ఎవరిని క్షమించలేము అని అన్నాడో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను ఇంట్లోకి రావచ్చా అని అడిగాడు. అయ్యో పాస్టర్ గారు రండి అని పిలిస్తే ఆయన చూపెట్టిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆతిథ్యం అంతా చూస్తే పాస్టర్ గారికి చాలా ఆశ్చర్యం అనిపించాది. బ్రదర్ నేను ఎందుకు వచ్చానంటే రాత్రి నాకు కలలో దేవుడు ఇది చూపెట్టాడు, అందుకని నిన్ను క్షమించమని అడగటానికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాట ఆయన అని దండ పెట్టేటప్పటికీ విశ్వాసి ఆయన కాళ్ళ దగ్గర పట్టుకొని అయ్యా నన్ను క్షమించండి, తెలియక మీ గురించి నేనేదో మాట్లాడాను అని అన్నాడు. పాస్టర్ గారికి చాలా దుఃఖం వచ్చి ఆయన్ను లేపి తన గుండెకు హత్తుకొని ఇక మన మధ్యన అరమరికలు లేవు అని చెప్పాడు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, వాడు నన్ను క్షమించలేదు, నేను వాణ్ణి క్షమించను, వాడు నన్ను ప్రేమించలేదు, నేను వాణ్ణి ప్రేమించాను, వాడు నాకు నమస్కరించలేదు, నేను వాణ్ణి నమస్కరించను అనే అహంభావము ఉంటుంది. ఆ రీతిగా కాదు, ప్రభువు ఈ రీతిగా చెప్పాడు, ఎదుటివాడు నీకేం చేయాలని అనుకుంటావో మొదట నీవే వానికి అది చేయి అని చెప్పాడు. ఎదుటివాడు నాకు నమస్కరించాలి అనుకునే కంటే మొదట నీవే వానికి నమస్కరిస్తే వాడు దానికి ప్రతి నమస్కారము చేస్తాడు, చాలా గౌరవంగా నీకు నమస్కారము చేస్తాడు. కాబట్టి అహంభావంతో కూడిన మాటలు పనికిరావు. నేనెవరో తెలుసా, మంచి ప్రియచర్ని, నేనెవరో తెలుసా, పేరుంది నాకు, నేనెవరో తెలుసా, పలుకుబడి ఉంది అనే అహంభావం పూర్తిగా మనలో నుండి పోవాలి. బైబిల్ సెలవిస్తుంది, నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నేను మంచివాడని అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే, అప్పుడే నిజంగా దేవుడు చాలా సంతోషిస్తాడు. మనలో ఏమేమి చెడుతనం ఉందో దాన్ని అంతా వదిలిపెడితేనే నిజంగా నీవు జ్ఞానివి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు అనటానికి చక్కటి తార్కాణం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పి చెడుతనం అంతా మనలో ఉంచుకుంటే దైవ జ్ఞానం పూర్తిగా మనలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. దేవుని యందు భయభక్తులు ఊరికే వ్యర్థమైపోతూ ఉంటాయి. రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, దయచేసి వినండి. 8వ వచనం చెప్తాది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును అని చెప్తాడు. నీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడు వస్తుందంటే దేవుని భయభక్తులు కలిగి చెడుతనమంతా విడిచిపెట్టేస్తే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అని చెప్పాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళి మన తల ఇచ్చి, అయ్యా నీకు స్వస్థత వరం ఉంది కదా, నా మీద చేయి పెట్టి ప్రార్థించు అని అంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా, ఆయనకుండే స్వస్థత వరము ద్వారా నువ్వు బాగుపడలేవు. బాగుపడచ్చు, బాగుపడకపోవచ్చు. కాకపోతే వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్న చెడుతనాన్ని నువ్వు విడిచిపెడితే బైబిల్ సెలవిస్తుంది నీ దేహమునకు ఆరోగ్యం, టోటల్
నీ పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు రోగము ఎక్కడ కనిపించదు. నాకైనా సరే, నీకైనా సరే వాక్యము అందరికీ సమానం. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, దేవుని ఎదుట నేను జ్ఞానిని అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి మనలో ఏమేమి చెడుతనముందో అంత వదిలిపెట్టండి. రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలైన మీకు నా మనవి, ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారా? ఒకవేళ మీ మార్గాలన్నీ మూయబడ్డాయా? మార్గాలు సరళము చేయబడలేదా? ఆలోచించండి. కృపగల దేవుడు మీ మార్గాల్ని సరళము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. కృపగల దేవుడు మీ దేహానికి ఆరోగ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. నేనేం చెడు చేశాను అని బల్లగుద్ది మాట్లాడుతూ ఉంటావు. నువ్వు ఎంత మంచోడివో చెడ్డోడివో నీ భార్యను అడిగితే చెప్తాది, నీ భర్తను అడిగితే చెప్తాడు నువ్వెంత మంచోడివో ఎంత చెడ్డదానివో. కాబట్టి నేను ఎంత మంచోడిని అని విర్రవీగద్దు. నేనేం తప్పు చేశానని మాట్లాడను వద్దు. ఎవరి తప్పు వాళ్ళకు తెలుసు, ఎవరిలో ఉన్న చెడు వాళ్ళకు తెలుసు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని ఇట్లా విడిచిపెట్టండి. ఆరోగ్యం నీ దేహంలోకి, దేవుని వద్ద నుండి ఆరోగ్యం నీ దేహంలోకి అట్లా వస్తుంది. దేవుడు ఈ కార్యం మీ జీవితంలో చేయాలి. ఒకటి, మీ మార్గాలను ప్రభుల వారు సరళము చేయాలి. రెండవది, ఆ కృప కలిగిన దేవుడు మీ శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని ఆయన దయచేయాలి. ఈ రెండు విషయాలు నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ప్రభా, ఈ రోజు నుండి నా మీద పూర్తిగా మీకు అధికారం ఇచ్చాను, నన్ను దయచేసి భద్రపరచండి, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోనమని ప్రభుని అడగండి. నీ మీద, నీ ప్రవర్తన మీద ఆయన అధికారం ఉంటే మార్గం ఒక్కొక్కటే సరళం చేస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఇప్పుడే నీ దేహమునకు ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదిస్తాడు. దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని దీవించాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపాభరితుడైన దేవా, నీ వాక్యము ద్వారా మాకు తెలియపరిచిన ప్రతి సత్యము కొరకు స్తోత్రాలు తండ్రి. మీ అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టడానికి, మా ప్రవర్తన అంతటి మీద మీకు అధికారం ఇవ్వటానికి నాకు నేర్పించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు నేర్పించండి. మీ అంత మంచి దేవుడు ఎవరూ లేరు. అంత గొప్ప దేవుని సమీపించాం. దయచేసి మీ బిడ్డలమైన మా పట్ల మీరు కృప చూపెట్టి కార్యము చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జ్ఞానమును కలిగి రీతిగా ప్రవర్తించుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలందరినీ, వారి కుటుంబంలో ప్రతి వారిని మీరే దీవించండి. మార్గాలు సరళము చేసి వారి దేహమునకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.